రోజు మనం మసాలా మీల్ మేకర్ కర్రీ చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి మీల్ మేకర్ తీసుకుని వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్, టొమాటో ప్యూరీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా చేసుకుని పక్కన పెట్టుకుని అట్లనే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొత్తిమీర తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని అది బాగా హీట్ అయినాక ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అది వేగినాక దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అది కూడా వేగినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, టొమాటో ప్యూరీ వేసి బాగా వేయించుకొని పచ్చివాసన పోయినాక ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ స్క్వీజ్ చేసి దాంట్లో వేసుకోవాలి. అట్లా వేగుతున్న దాంట్లో మనం ముందుగా తీసుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా తిప్పుతుంటూ ఉడికించుకోవాలి. అట్లా ఉడికించుకుంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. అది నూనె పైకి తేలినాక దానిపైన కొత్తిమీర జల్లుకొని వేరే డిష్లోకి చేసుకొని సర్వ్ చేసుకుంటాం. అంతే, టేస్టీ మసాలా మీల్ మేకర్ కర్రీ రెడీ. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.